సార్ నా పేరు రాజేష్, ఉండేది గట్కే సార్. సార్ నేను వచ్చేసి సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను సార్. లాస్ట్ ఇయర్ నవంబర్లో నాకు ఎడం పక్క పిర్ర మీద గడ్డలాగా అనిపించింది, లోపల సైడ్ గడ్డలాగా అనిపించింది. ఏంటని చెప్పేసి మామూలు మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. జ్వరం వచ్చింది. ఆ జ్వరం వల్ల గడ్డ వల్ల జ్వరం వచ్చిందని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. టూ డేస్ వేసుకుని తగ్గలేదు. అక్కడ గట్కేసర్లో ఒక ఫైల్స్కి సంబంధించిన డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన గ్లౌజ్ వేసుకొని చెక్ చేశారు. లోపల సైడు వేలు పెట్టి కొంచెం గట్టిగా కనిపిస్తుంది, కానీ మరి గడ్డలాగా బాగా పెద్దగా అయితే లేదు. చూద్దాం, ఒక 2 డేస్ మెడిసిన్ వేసుకోవడం మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ వేసుకున్నప్పుడు కొంచెం తక్కువ అనిపించింది. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ విపరీతంగా నాకు నొప్పి ఎక్కువగా ఉంటే నేను నా గడ్డకి ఐస్ పెట్టడం జరిగింది. ఐస్ పెట్టిన తర్వాత గడ్డ విపరీతమైన చలి జ్వరం వచ్చేసి నొప్పి ఎక్కువైపోయింది. నొప్పి ఎక్కువైపోయిన తర్వాత మాకు తెలిసిన డాక్టర్ గారు ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూశారు, చెక్ చేసి ఈ మామూలుగా గడ్డలాగా నాకు ఇంతకుముందు గతంలో కూడా 2-3 సార్లు గడ్డలు అయినాయి, చీము గడ్డలు ఇక్కడ మెడ మీద కాళ్ళ దగ్గర కూడా అయినాయి. ఆ మాదిరి గడ్డ అనుకుని దాని గడ్డ కట్ చేశారు, ఆపరేషన్ చేశారు. తగ్గిపోయింది. ఒక 20-25 డేస్కి పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత కరెక్ట్ ఒక 5 మంత్స్ తర్వాత మళ్ళీ నాకు సేమ్ అలాగే ఎడం పక్క పిర్ర పట్టుకుంటే గడ్డలాగా అనిపించడం, నొప్పిగా ఉండడం అనిపిస్తుంది. ఏందని చెప్పేసి నాకు ఎందుకు ఇట్లా ఉందని చెప్పేసి గట్కేసర్ దగ్గర నీలిమ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటే గట్కేసర్ నీలిమ హాస్పిటల్కి వెళ్ళాను జూన్ 25కి. వెళ్తే వాళ్ళు జూన్ 25కి చూసి ఒకసారి స్కానింగ్ రాశారు. స్కానింగ్ చేస్తే అందులో కొంచెం లైట్గా పస్ ఉన్నట్టు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనిపించింది. అయితే అది చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే దీనికి ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు చేయించుకున్నాం, మళ్ళీ అదే ప్లేస్లో గడ్డలాగా వచ్చిందంటే ఫిస్ట్లోగ్రామ్ టెస్ట్ చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. అయితే నేను అక్కడ నుంచి బయట ఎక్కువ అవుతుందని చెప్పేసి మన బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఫిస్ట్లోగ్రామ్ టెస్ట్ చేయించుకున్నాను. అక్కడ అది ఫిస్ట్లో అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ డాక్టర్ గారు జనరల్ సర్జన్ గారి పేరు తెలియదు, సార్ కలిశాను. కలిస్తే ఫిస్ట్లోగ్రామ్ రిపోర్ట్లో టైప్ 4 గ్రేడ్ 4 అని చెప్పేసి వచ్చింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే గ్రేడ్ 4, గ్రేడ్ 1, గ్రేడ్ 2 సింపుల్ ఫిస్టులాస్ అయితే ఈజీగా అయిపోతుంది. గ్రేడ్ 4 అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మోషన్ తెలియకుండా అవ్వడం, అంటే ఆ సైడ్ ఉన్న కండరాలు ఏదైతే ఉన్నాయో 2 ట్రాక్స్ ఉన్నాయి. ఒక ట్రాక్ కిందకు వచ్చింది, ఒక ట్రాక్ పైకి వెళ్ళింది. ఆ పైకి వెళ్ళిన ట్రాక్స్ని మనం క్లీన్ చేసేటప్పుడు ఆ కండరాలు ఏదైతే ఉన్నాయో కొంచెం కట్ అయితే కనుక మోషన్ తెలియకుండా ఒక్కోసారి వచ్చే అవకాశం. రెండోది నీరులాగా అట్లాంటి అవకాశం సమస్య ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. అయితే నేను దానికి భయపడ్డాను. నేను మరి భయపడి ఏం చేయాలో అర్థం కాక గతంలో మేము ఎక్కడైతే ఆపరేషన్ కోసం వెళ్ళామో ఆ సార్ రమేష్ గారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము, మళ్ళీ కలవడం జరిగింది. ఆ సార్ చెప్పిన సజెషన్ ఏంటంటే మీకు ఉస్మానియాకి వెళ్ళండి, ఉస్మానియాలో పల్లం ప్రవీణ్ సార్ అని చెప్పేసి ఉన్నారు, నేను చెప్తాను వాళ్ళతో. రెహమాన్ సార్ అని ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడి చెప్తాను. పల్లం ప్రవీణ్ సార్ మీకు ఇది ఫిస్టులోగ్రామ్ కాంప్లెక్స్ ఫిస్టులాకి పర్ఫెక్ట్గా సర్జన్ అంటే మీకు పల్లం ప్రవీణ్ గారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సార్ సలహా మీదకి మేము ఇక్కడికి వచ్చాము. సార్ నెంబర్ ఇచ్చారు, రెహమాన్ సార్ నెంబర్ ఇచ్చారు. రెహమాన్ సార్ ద్వారా ఆదిల్ సార్ నెంబర్ ఇచ్చారు. అట్లా మేము వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆపరేషన్ అయ్యే ముందు చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఆ గడ్డ ఆపరేషన్కి వచ్చి టెస్టులన్నీ చేయించుకున్న త్వరకు పర్లేదు, ఆపరేషన్కి రేపు వెళ్ళిన ఆపరేషన్ అవుతుంది అన్న టైంలో బాగా ఇబ్బంది అయింది. ఆ గడ్డ విపరీతమైన నొప్పి లేకపోవడం, తట్టుకోలేకపోవడం, కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం జరిగింది. అయితే ఆపరేషన్ డేట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆపరేషన్ డేట్ రోజే అది కొంచెం లైట్గా పగిలి పస కూడా బయటకు వచ్చేసింది. అయితే డాక్టర్ గారు చెప్పాను నేను ఆ విషయం. అయితే మేము ఆపరేషన్ అవుతుంది కాబట్టి మేము కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు ఏం టెన్షన్ లేదు, ఏమన్నా చూసుకుంటామని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాకముందుకి ఇప్పటికి నాలో చాలా మార్పు వచ్చింది సార్. ఇప్పుడు నాకు ఏ విధంగా నొప్పి లేదు, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ వీక్ ఆపరేషన్ చేసుకున్న 1 వీక్ తర్వాత వీక్ వచ్చాను. అప్పుడు ఫస్ట్ టైంలో ఎలాంటి బాధ అవుతుందో అలాంటి బాధ పూర్తిగా 95% క్లియర్ అయింది. నాకు కొంచెం గాయం ఉంది కాబట్టి అది ఒక 5% కొంచెం నొప్పి అనిపిస్తుంది. ఈరోజు డాక్టర్ గారితో చూపించుకున్నాను, మళ్ళీ మెడిసిన్ రాశారు. ఆ మెడిసిన్ తీసుకొని 1 వీక్ యూజ్ చేయమన్నారు. 1 వీక్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి కలవమని చెప్తున్నారు. నాకైతే ఈ సింపుల్ కాంప్లెక్స్ విషయం అనేది నాకు చాలా క్లియర్గా ఆపరేషన్ చాలా బాగా చేశారు, నీట్గా. ఇప్పుడు ఇబ్బంది అయితే ఏం లేదు, చాలా బాగుంది. నాకు ఒక 1 వీక్ తర్వాత ఈ ఉన్న కొంచెం గాయం కూడా మానిపోయి మళ్ళీ వచ్చి డాక్టర్ గారు కలుస్తాను. నాకు పల్లం ప్రవీణ్ సార్ దగ్గర నుంచి మాకు ఏదైతే డాక్టర్ గారు చెప్పారో అది అక్షరాల నిజం అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ కానీ సార్ వాళ్ళ టీం కానీ డాక్టర్స్ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఏపీ ఆపరేషన్ అయిన తర్వాత వార్డులో కూడా అక్కడ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుందని భయపడ్డాను. నేను అక్కడ రావడానికి నాకు ట్రీట్మెంట్, నాకు మామూలుగానే హాస్పిటల్ అంటే భయం, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు టైంకి సదుపాయాలు ఉంటాయో లేదో ఎలా ఉంటుందని చాలా భయపడ్డాను. కానీ అలాంటి భయం అన్నీ ఎవ్వరు కూడా ఇలాంటి నేనే చాలా భయస్తున్నా, అలాంటి భయపడాల్సిన అవసరం లేదని నా విషయంలో అయితే నిరూపణ అయింది. అందుకు సాక్ష్యం నేనే.
ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది. డాక్టర్ మనకి మనం అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా మనకి ఉస్మానియా హాస్పిటల్లో మనం అనుకున్నట్టుగా భయపడాల్సిన అవసరం లేదు. చాలా బాగా ట్రీట్మెంట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు అనడానికి నేనే సాక్ష్యం, నేనే నిదర్శనం. సార్ థ్యాంక్ యూ పల్లం ప్రవీణ్ సార్. సార్ మీరు ఒకసారి కలిశారు, మీకు మరీ థ్యాంక్స్. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీకు కలుస్తాను సార్.